అందరికీ హరే కృష్ణ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి విశిష్టత. సంక్రాంతి అంటే 3 రోజులు జరుపుకునే పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ. సంక్రాంతి పంటలన్నీ చేతికి వచ్చే సమయం. రైతులందరూ కూడా ఆనందంగా చేసుకునే పండుగ. మనకు దానితో పాటు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. మనకు దక్షిణాయనం, ఉత్తరాయణం అని 2 ఉంటాయి. దేవతలకు మనుష్యుల కాలమాన ప్రకారము 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. ఈ సంక్రాంతి ఉత్తరాయణంలోనే అనే పుణ్యకాలం మొదలవుతుంది. కాబట్టి ఇది చాలా మంచి సమయం. మనము భగవంతుని వైపు మంచివి వింటూ భక్తిని ఆచరించేటందుకు మంచి సమయం ఆరంభమవుతుంది. మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే సంక్రాంతిని మకర సంక్రాంతి అని పిలుచుకుంటాము. మన తెలుగు వాళ్ళను చూస్తే ఎన్నో సంప్రదాయాలు సంస్కృతితో కలిగి ఈ పండుగను మనము చేసుకుంటాము. భోగి మంటలు వేయడం, భోగి పండ్లు పోయడం, గొబ్బెమ్మలు చేయడం, ముగ్గులు వేయడం, హరిదాసులు, గంగిరెద్దులు, పతంగీలు ఎగరవేయడం, పిండి వంటలు, అరిసెలు, సకినాలు చేస్తుంటారు. కాబట్టి చాలా పెద్ద విశేషమైన ఉత్సవం. కొన్ని ప్రదేశాలలో బొమ్మల కొలువులు పెడుతుంటారు. కొన్ని ప్రదేశాలలో పాలు పొంగియడము, సంక్రాంతి నోములు, మరి ఎన్నో రకరకాల వేడుకలు జరుపుకుంటారు. మన సనాతన సంప్రదాయంలో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఏ పండగ చేసుకున్నా సరే భగవత్ సంబంధమై ఉంటుంది. ఇప్పుడు చుట్టాలు వచ్చిందంటే కూర్చొని సినిమాలు, సీరియళ్ళు, ఫోన్లు, డీజేలు పెడుతున్నారు. కానీ ఇంతకు ముందులా అలా ఉండేది కాదు. అందరూ కలిసి భగవంతుని ఆరాధన చేయడం, ముగ్గులు వేసుకోవడం, పతంగిలు ఎగురవేయడం, హరిదాసుల కీర్తనలు వినడం మన సనాతన ధర్మంలో ఎన్నో విశేషమైన పండుగ విధానంగా ఉంటే సమాజంలో అందరికీ దగ్గరికి తీసుకొచ్చి ఆ బంధుత్వాలు, సంబంధాలన్నీ కూడా ప్రేమపూర్వకంగా అందరినీ కలిపే పండుగలు. మన పండుగలు చాలా మందికి ఊళ్ళకు వెళుతుంటారు. మీరు ఊళ్ళకు వెళ్ళినప్పుడు మీ కుటుంబ మర్యాదలేంటి, అక్కడ ఉండే ఆలయాలేంటి, అక్కడ ఉండే విశిష్టత ఏంటి, సమాజంలో అందరూ కలిసి మంచిగా మాట్లాడుకోవడం, మన సంబంధాలను గట్టిగా బలపరుచుకోవడం, వాటిలో కాలం గడపండి. అలా చేస్తే మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకునే వాళ్ళం అవుతాము. అలా చేయకపోతే అలాంటప్పుడు అంత మాత్రానికి ఊళ్ళోకి వెళ్ళడం ఎందుకు? పట్టణాలలో ఉండొచ్చు కదా. ప్రతి పండుగలకి ముందు హ్యాపీ అంటూ ఉంటాము. హ్యాపీ ఉండాలంటే ధర్మం ఉండాలి. ఇదే సంక్రాంతి విశిష్టత. హరే కృష్ణ.